హాయ్ అండి, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత దేవుని గది డీప్ క్లీనింగ్, అలాగే టేస్టీగా ఉండేటటువంటి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని, అలాగే శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి రకరకాల ప్రసాదాలు ఇవాల్టి వీడియోలో షేర్ చేశానండి. ఇంకా ఈరోజు అయితే కొంచెం లేటుగానే లేచానండి. మామూలుగా అలారం పెట్టుకున్నాను కానీ లేయలేదన్నమాట. అందులో మా వారు ఈరోజు ఏంటంటే ప్రతి నెల అమావాస్యకి ముందుగా అష్టమి రోజు ఈ విధంగా యోగి మల్లవరం అనే గ్రామంకి వెళ్తారండి. అక్కడ కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుంది. మనము ఏదైనా మొక్కుకుంటే మాత్రము 8 వారాలు 9 వారాలు అలాగా చేయాలన్నమాట. కాబట్టి ఇది 3వ వారము తనైతే వెళ్ళారండి. నేను నెక్స్ట్ మంత్ వెళ్తాను, అప్పుడు మీకు కూడా చెప్తానండి ఎందుకు చేయాలి ఏంటి అనేది. చాలా ఫేమస్ గుడి అన్నమాట. ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మాకు ఇక్కడి నుంచి నంద్యాల నుంచి ట్రైన్ వెళ్తాదండి. కాబట్టి మా వారు 5:30 కల్లా రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్తారనమాట. నేను లేచి తొందరగా స్నానం చేసేసి ఆయనను పంపించాలనుకున్నాను, కానీ కొంచెం తలనొప్పి ఎక్కువగా ఉండటం వల్ల అందులో రోజు తల స్నానం చేసినట్టుగానే ఉంది. శుక్రవారం అని గురువారం అని ఇంకా తల విపరీతంగా నొస్తూ ఉందండి. కాబట్టి కొంచెం సేపు టాబ్లెట్ వేసేసుకొని పడుకున్నాను. ఇంకా మా వారైతే పోయేస్తానని చెప్పేసి వెళ్ళారండి. నేను లేచేసరికి 6:30 అయింది. అప్పటికి అత్తయ్య స్నానం చేసేసి ధ్యానం కూడా చేశారండి. నేను పడుకుంటే అసలు అత్తయ్య లేపరనమాట. ఎందుకంటే నేను రోజు తొందరగానే లేస్తాను, ఈరోజు లేటుగా లేస్తూ ఉన్నానంటే ఏదో ఆరోగ్యం బాగాలేదులే పడుకుంది అనే అలాగా అనుకుంటూ ఉంటుంది. సరే ఇంకా స్నానం చేసి పైకి వచ్చానండి. తులసి మాల కట్టుకుందాము, తులసమ్మాకం తెచ్చుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇంకా అత్తయ్య అప్పటికే వచ్చి మొత్తం కలుపు మొక్కలన్నీ తీసేసి తులసమ్మాకుని ఈ విధంగా మొత్తం అంతా తీసుకుంటూ ఉందండి. అత్తయ్యకి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. రోజు కృష్ణుడికి పూలు కంపల్సరిగా పెడతాదండి. ఇంకా నేను చాలా రోజుల తర్వాత పైకి వచ్చానమాట. అసలు చెట్లను అసలు పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే మొత్తం తులసి మొక్కలే పడ్డాయి. ఒక్క మొక్క పడిందంటే మొత్తము కుండీలలో తులసి మొక్కలే మొలిచాయండి. ఇంకా వీటిని ఒకరోజు తీసేసి అంత మట్టెల్లా మార్చి కొత్త మొక్కలు వేసుకుందాము, వర్షాకాలం వచ్చిందని అనుకుంటున్నాను, కానీ ఈరోజు ఏదో ఒక పని పడుతుంది. చెట్ల జోలికైతే అసలు రావట్లేదండి. పాపం అత్తయ్యనే రోజు కలుపు మొక్కలంతా తీసేసి అత్తయ్యనే కాపాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఎంత ఓపిక అంటే అత్తయ్యకి నేను మాటలలో వర్ణించలేనండి. ఎందుకంటే అంత ఏజ్ ఉన్నా కూడా మిద్దపైకి వస్తుంది, ఎక్కొద్దంటే ఎక్కుతుంది. అందులో మెట్ల మీద లైట్గా వర్షం పడుతుంది, వాటి మీద జారి పడతావంటే కూడా చెప్తే వినదండి. నాకు తెలియదా, నేను జాగ్రత్తగా వస్తాను, జాగ్రత్తగా కిందికి దిగుతాను అంటూ ఉంటుందన్నమాట. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా? ఇంకా అయితే ఉగ్గాని చాలామందికి తెలుసండి. నేను ఎక్కువ శాతము పచ్చిమిర్చి మిక్సీ పట్టి అలాగ వేస్తూ ఉంటాను. మెయిన్గా ఉగ్గాని చేసేటప్పుడు మేమైతే ఇక్కడ నంద్యాల బొరుగులండి, అంటే ఉగ్గాని బొరుగులు అంటే 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఉప్పు బొరుగులు అయితే ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకొని కొంచెం మితుగా అంటే పట్టుకుంటే మెత్తగా ఉంటే చాలండి. చక్కగా నీట్గా గట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ పోపు మాత్రము ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయ, టమాటో పండు బాగా మగ్గాలండి. నూనెలోనే బాగా మగ్గిన తర్వాత ఇలాగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇలాగ మిక్సీ పట్టేసి అందులో వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటానండి. ఇంకా ఆ తర్వాత మనము కంపల్సరీగా పచ్చిమిర్చి పేస్ట్ వేసాము అంటే కంపల్సరీగా కొంచెం ఉప్పు అయితే వేస్తాం కదా. ఇంకా ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి బొరుగులు ఇలాగ వేసేసి వాటి మీద కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి ఆ తర్వాత మనము పప్పుల పొడి, కొబ్బరి పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులో కొంచెంగా వేసేసి కలుపుకుంటే చాలా చక్కగా భలే ఉంటుందండి ఉగ్గాని మాత్రం. ఉప్పు బొరుగులలో కొంచెం ఉప్పు తగ్గించి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది తాడిపత్రి బొరుగులతో ఉగ్గాని చేసుకుంటారు, కొంతమంది నంద్యాల ఉగ్గాని బొరుగులతో ఉగ్గాని చేసుకుంటారు. ఎవరెవరు ఏ విధంగా చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత నేను పెట్టుకున్నటువంటి కమ్మల గురించి చాలామంది అడిగారనమాట. సో ఈ కమ్మలు వచ్చేసి లోటస్ సిల్వర్ జ్యువెలరీ హైదరాబాద్లో తీసుకున్నానండి. ఇవి 6,000 పడ్డాయన్నమాట. నేను వేసుకున్నటువంటి దండ కూడా ఇది మహాలక్ష్మి జ్యువెలర్స్లో తీసుకున్నానండి. ఇది పగడం లైట్గా పుచ్చొచ్చింది అనమాట. అలాగా ఉంటే చాలా మంచిదని అంటూ ఉన్నారు. నాకైతే అంత పెద్దగా తెలియదు. ఇది వచ్చేసి 30,000 అలాగా పడిందండి. కట్టు ఏం సాకులమ్మా, అసలు బట్టలతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఇంకా అత్తయ్య తులసి మాల కట్టడానికి అని చెప్పేసి దారం తీసుకొని వెళ్తూ ఉన్నారు.
ఇంకా ఆ తర్వాత అప్పుడే సాకలమ్మ ఆంటీ వచ్చారండి. ఇంకా సరే ఉగ్గాని పెడుతూ ఉన్నాను. మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు టిఫిన్ చేయకుండా మనము పూజ అంతా చేసేసి అప్పుడు టిఫిన్ చేశామనుకో చాలా బ్రేక్ అండి. అత్తయ్య తొందరగా తింటారు. ఇలాగా మెయిడ్ వాళ్ళు అంతా తొందరగా తింటారు కాబట్టి కంపల్సరీగా నేను స్నానం చేసినా కూడా టిఫిన్ చేసేసి టేబుల్ మీద పెట్టేస్తానండి. ఎవరి కొద్దీ వాళ్ళు తింటూ ఉంటారు. మా ఇంట్లో అయితే బఫే సిస్టమేనండి. అందరికీ వడ్డించాలి, పెట్టాలి అట్లాగా ఏం లేదనమాట. మధ్యాహ్నం పూట అయితే అత్తయ్యకి అన్నము అలాగా పెడతాననమాట. ఎందుకంటే ఉదయము టిఫిన్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరి కొద్దీ వాళ్ళు పెట్టుకొని తింటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ చెల్లెలి మనవరాలిది పెళ్లి ఉంది అని చెప్పేసి చెన్నంపల్లె నుంచి మా పెద్దమ్మ, మా అమ్మ, అలాగే మా అక్క కొడుకు అరవింద్ అందరూ వచ్చారండి. అయితే చాలామందికి డౌట్ అనమాట. మీరు నలుగురు అక్కచెల్లెళ్ళా? ఇద్దరు అక్కచెల్లెలా? అని అంటూ ఉంటారు. మేము ఇద్దరు అక్కచెల్లెళ్ళమండి. మధ్యలో మా అన్నయ్య అనమాట. మా పెదనాన్నకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకండి. సో మేమంతా చాలా బాగా కలిసి ఉంటాం కాబట్టి చాలామందికి మేము నలుగురు అక్కచెల్లెలక్కనే కనపడతాము. ఇంకా ఆ తర్వాత మా అక్క కూతురు తెలుసు కదండీ! మొన్న రీసెంట్‌గా పెళ్ళయింది కదా! ఇంకా ఈరోజు చాలా రోజుల తర్వాత వచ్చిందండి. అయితే అత్త ఏంటి మౌర్య పెళ్ళైన తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చావంటే, ఇంకా ఆఫీస్ వర్క్ ఇదే జేజే అని చెప్తూ ఉన్నారు. పిల్లలంతా వచ్చిన తర్వాత కాసేపు మా అత్తతో మాట్లాడంది వెళ్ళరండి. ఇంకా ఆ తర్వాత మా పెదనాన్న వాళ్ళు సారె తీసుకొనొచ్చారనమాట. అయితే వీటిలోనే మా వదినకి కూడా తీసుకొనొచ్చారండి. ఇంక నేనేమన్నానంటే మొన్ననే అమ్మ, నాన్న వాళ్ళు తీసుకొనొచ్చారు కదా! ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి సరస్వతక్క. వదినకి కాస్త ఎక్కువగా పెట్టి పంపియి అని అంటూ ఉన్నాను. ఈ చిత్తడి కాలం ఏంటంటే ఈ లడ్డు కజ్జికాయలు తిన్నామనుకో చాలా ఇబ్బంది పడతామండి. అందులో పిల్లలు కూడా ఎక్కువగా లేరు. అప్పటి కాలంలో ఏంటంటే లడ్డు, కజ్జికాయ సరిబలంగా నెయ్యి వేసుకొని తింటే బలం అని చెప్పేసి చాలా బాగా తినేవాళ్ళు కదా! మీరు కూడా అంతే కదండీ! ఇంకా అయితే నేను ఇప్పుడు టిఫిన్‌లు చూపిస్తూ ఉన్నాను. అమ్మ వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఈ టిఫిన్‌లు మనకు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వెళ్తూ ఉంటాయండి. చాలా ఆనందం అనిపిస్తుంది కదా! నాగుల చవితి సారె అంటేనే ఆడపడుచుకు ఇచ్చేటటువంటి సారె కాబట్టి ఈసారి కొత్తగా మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొనొచ్చారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు కంపల్సరీగా మనకు కుంకుమ, పసుపు ఇలాగ అన్నీ తెస్తారు కదా! కుంకుమ చూస్తూ ఉన్నాను. చాలా మంచి స్మెల్ ఉండిందండి. మీకు ఒకటే గుర్తండి. మనము కుంకుమ ఒక పేపర్‌లో కట్టినప్పుడు పేపర్ మొత్తం యెల్లో కలర్‌గా అయితే అది మంచి కుంకుమ అనమాట. చాలామంది ఈ పసుపు కొమ్మలతో మీరు తర్వాత ఏం చేస్తారు అని అంటూ ఉన్నారు. ఈ పసుపు కొమ్మలు దంచుకొని మన మొహానికి గానీ, తాళికి గానీ పెట్టుకోవచ్చు. ఇంకా చాలా రోజుల తర్వాత దేవుని గది అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చాలామంది పటాల కింద మీరు అసలు ఏమి వేయట్లేదు అలాగనే పెడుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారు. నేను క్లాత్ వేస్తానండి. జాకెట్ పీస్‌ని ఇట్లా చక్కగా త్రికోణాకారంలో కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ వేసుకుంటాననమాట. ఇంకా స్టార్టింగే ఫస్టే ఆ క్లాతులన్నిటిని నీట్‌గా శుభ్రం చేసేసి ఆరబెట్టుకుంటానండి. ఇంకా ఆ తర్వాత దేవుని గది అంతా ఇలాగ నీట్‌గా తుడుస్తూ ఉన్నాను. మెయిన్‌గా ఏంటంటే ఆహ్, బల్లులు వస్తాయేమోని నాకు చాలా అనుమానమండి. ఎప్పుడే కానీ బల్లులు కొంతమందికేంటంటే పటాల వెనకిలా ఉండటం అలా జరుగుతూ ఉంటుంది కదా! మా ఇంట్లో ఎంత వెతుక్కున్నా గూడా ఒక్క బల్లి గూడా దొరకదండి. బల్లి వస్తే బయటికి పొయ్యేంత వరకు తరుముతూనే ఉంటామనమాట. కానీ రీసెంట్‌గా ఈ నడుమ కొన్ని రీల్స్‌లలో చూస్తూ ఉన్నాను. బల్లి మన ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టంట. చాలా మంచిదని అంటూ ఉన్నారు. సో, నాకెందుకో బల్లిని చూస్తే చాలా అలర్జీ అండి. ఇంకా దేవుని గది అంతా నీట్‌గా శుభ్రంగా చేసేసాను. ఆ తర్వాత ఎక్కడివెక్కడ నీట్‌గా సర్దేశాను. ఇంకా ఆ తర్వాత మా అత్తయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీకృష్ణుడిని ఈ విధంగా క్లీన్ చేద్దాము అని చెప్పేసి తీస్తూ ఉన్నాను. నిజంగా మా ఇంట్లో కృష్ణుడు చాలా అందంగా, చాలా ముద్దుగా ఉన్నాడండి కన్నయ్య. ఇంకా ఆ తర్వాత రాధమ్మ కూడా చాలా బాగున్నారండి. కానీ ఒక్కొక్కసారి రాధమ్మ ఏంటంటే అలిగినట్టుగా అలాగా అనిపిస్తూ ఉంటాది. ఇంకా ఈ గూడు మాత్రం సెపరేట్‌గా రాధాకృష్ణులకు మాత్రమే పెట్టించుకున్నామండి. ఎందుకంటే అత్తయ్యకి తమ్ముడు ఇప్పుడు లేరనమాట. కానీ అత్తయ్య వాళ్ళ తమ్ముడు శంకరెడ్డి చిన్నాన్న ఇట్లాగా రాధాకృష్ణుడి బొమ్మలు 2 ఇచ్చారండి. అసలు అత్తయ్య తమ్ముడిని కృష్ణుడిలో చూసుకుంటాదండి. ఎంత ప్రేమగా అంటే రోజు పొద్దున్నే పూలు పెట్టడము. నిజంగా అసలు ఎంత ప్రేమగా చూసుకుంటాదంటే ఎంత పానం బాగాలేకపోయినా గూడా స్నానం చేసేసొచ్చి ఒక 2 పూలు పెట్టేసి మొక్కుంటాదండి. అంత ఇష్టమనమాట. ఇంకా ఇవి మట్టివి కదండీ విగ్రహాలు కాబట్టి నేనేం చేశానంటే వీటికి ఇంత ముందుకు కొంచెం ఏదో పెట్టి రుద్దడం వల్ల పెయింట్ పోయిందని చెప్పేసి ఇలాగ లిక్విడ్ అండి. ఇప్పుడు దేవుని గుడికి లిక్విడ్ వేసేసి తుడిసాను గదా! అలాగనే ఆ లిక్విడే ఈ విధంగా
కృష్ణుడికి రాధ మీద ఇట్లా నీట్గా మనం స్ప్రే చేసామనుకో దుమ్మంతా పోతుంది. జస్ట్ నీళ్ళతో అలాగా కడిగేస్తే చాలండి, నీట్గా షైనీగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీకు అందరికి తెలుసండి లిక్విడ్ నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది. ఒక స్పూను మనకు వంట సోడా అయితే ఒక స్పూన్ విమ్ లిక్విడ్, అలాగే ఒక స్పూన్ వెనిగరు 3 సమపాలలో కలుపుకొని మనం మంచిగా ఒక బాటిల్లో వేసేసుకొని మినరల్ వాటర్ వేసేసుకుంటే చాలండి. మనకి టైల్స్కి కానీ, దేవుని గదిలో ఉన్నటువంటి టైల్స్కి అయితేనేమి, ఇలాగా కప్బోర్డ్స్కి అయితేనేమి, ఇట్లాగా మనకు కృష్ణుడి బొమ్మ ఈ విధంగా క్లీన్ చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా చాలామందికి డౌట్ అండి, మీరు ఎలా పెడతారండి బొట్లు, చాలా గుండ్రంగా పెడతారని అంటూ ఉంటారు. మనము కలుపుకునేటప్పుడు గంధం పౌడర్లో ఈ విధంగా రోజ్ వాటర్ వేసేసి, అలాగే సువాసన భరితమైనటువంటి జవ్వాది పౌడర్ కూడా వేసేసి చక్కగా బాగా కలపాలండి. కలిపిన తర్వాత చేత్తో ఇలాగా అంటే మనకు చూపుడు వేలు అలాగే ఉంగరం వేలు ఈ రెండిటితో ఇలాగా అంటే చక్కగా గుండ్రంగా పడేటట్టుగా ఇట్లాగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. ఇంకా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈశాన్యం మూలన రాగి చెంబులో నీళ్లు పెట్టుకుంటాం కదా, కాబట్టి నీళ్లు నిండు బిందె నీళ్ళు ఇలాగా నిండుగా పోసేసి ఆ తర్వాత ₹1 రూక వేసేసి కుంకుమ పసుపు శ్రీమాత్రే నమః అనుకుంటూ వేసేసి ఆ తర్వాత కొంచెం కర్పూరము అలాగే మనకు గులాబీ పువ్వు వేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత పటాలు తుడిచేటప్పుడు కూడా ఈ లిక్విడ్ కొంచెం స్ప్రే చేసేసి క్లాత్తో నీట్గా గట్టిగా పిండుకొని ఇలాగా తుడిచేస్తాను. ఆ తర్వాత టిష్యూ పేపర్తో కంపల్సరిగా తుడుచుకోవాలండి. మెయిన్గా దేవుడి పటాలకు వెనికిల్ల స్టిక్కరు ఇలాగ వేసేసుకుంటే మనం వెనకాల తుడిచినా కూడా పటాలు అనేది ఉబ్బవన్నమాట. ఇంకా మనకు పూలు పెట్టుకోవటానికి అటు ఇటు చిన్న శీలలు అయితే పెట్టించుకున్నాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ మామూలుగా ఈశ్వరుడు పార్వతి ఉన్నటువంటి ప్లేస్లో నేను వెంకటేశ్వర స్వామిని పెట్టినానమాట. అలా తీసేసి పక్కన పెట్టేసేయండి. ఈ మూలన ఈశాన్యం మూలన ఈశ్వరుడు ఉంటే చాలా మంచిదని చెప్పారు కాబట్టి ఇలాగా పటం పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి రకరకాల ప్రసాదాలు చేసుకుందామా. ఫస్ట్ అయితే కొంచెం అటుకులను తీసుకొని ఇలాగ జాలిగంటలో ఈ విధంగా అనేసి ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా నీళ్లు పోస్తూ ఇలాగ కడిగేసుకోవాలన్నమాట. అటుకులు కడగకపోతే కొంచెం మనకి కసకస అన్నట్టుగా చాలా డస్ట్ ఉంటుందండి. కంపల్సరిగా కడిగితేనే బాగుంటుంది. అలాగే వాటిలో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి ఇలాగ బాగా కలిపి ఒక బౌల్లో వేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకొక ప్రసాదం వచ్చేసి అటుకుల మీద చింతకాయ తొక్కు వేసానండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక ప్రసాదం వచ్చేసి అటుకుల మీద సొంటి పెట్టానండి. సొంటి మీకు అందరికి తెలుసు కదా, మనకు దగ్గులేసినప్పుడు సొంటి దంచుకొని కాఫీ చేసుకుంటాం చూడండి, ఆ సొంటి వేసేసాను. ఇంకా ఆ తర్వాత అప్పటికప్పుడు వెన్న తయారు చేసుకున్నానండి. సో వెన్న కూడా ఒక బౌల్లో వేసేసాను. ఇంకా ఇప్పుడు మనము అటుకుల ప్రసాదం చేసుకున్నామండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలకి అప్పటికప్పుడు కూడా స్నాక్స్ లాగా చేసి పెట్టొచ్చండి. ఫస్ట్ అయితే 1 కప్పు అటుకులు వేసేసి ఈ విధంగా నీట్గా కడిగి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వీటిలో మనకు కొంచెం మితుగా ఉండాలి అంటే కొంచెం పాలు వేసేసుకొని కలుపుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. లేదు ఇలాగనే ఉండని అని అనుకునే వాళ్ళు ఇలాగనే పెట్టేసేసుకోండి. నేనైతే కొంచెం పాలు వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. మనకేంటంటే పాశము పొడి పొడిగా రావాలి ప్లస్ మితుగా ఉండాలి అంటే కొంచెం పాలు వేసేసి ఇలాగ కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత 1 కప్పు అటుకులు అయితే 3/4 వంతు అంటే 3/4 నేను ఈ విధంగా బెల్లం తీసుకున్నాను. ఆ తర్వాత వాటిలో బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసేసి పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో నెయ్యి వేసేసి ఈ విధంగా జీడిపప్పు బాదం పప్పు వేయించుకుంటూ ఉన్నాను. అలాగే చాలామంది మీరు బెల్లం ఎక్కడ తెచ్చుకుంటున్నారండి, ఏ కంపెనీ అని అంటూ ఉన్నారు. బెల్లం కంపెనీ అయితే నాకు తెలియదు, కానీ నేనైతే నంద్యాలలో సత్యనారాయణ ట్రేడర్స్లో తెచ్చుకుంటున్నాను. అదే చిక్కీ బెల్లం అంటారు చూడండి, అది అనమాట. బెల్లం అయితే చాలా బాగుందండి. వడగట్టిన తర్వాత కూడా నల్లకలు డస్ట్ అట్లాగా ఏమీ లేదనమాట. ఏ రెసిపీ చేసుకున్నా కూడా కమ్మగా ఉంటుందండి. మొన్న పల్లి చిక్కీ చేశాను, అలాగే ఈరోజు అటుకుల పాయసం చేస్తూ ఉన్నాను. అలాగే మొన్న ఇంకొకటండి పెసర లడ్డూలు చేశాను చూడండి, వాటికి కూడా ఇదే బెల్లం వాడాను అనమాట. ఇంకా ఇప్పుడైతే కొంచెంగా నెయ్యి వేసేసి ఈ విధంగా బాదం పప్పు అలాగే జీడిపప్పు వేయించుకున్నాను. ఇంకా అదే నెయ్యిలోనే మనం నానబెట్టుకున్నటువంటి అటుకులు వేసేసి కొంచెం వేయించి ఆ తర్వాత ఇలాగా యాలకల పొడి వేసేసానండి. ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం అటుకులు మనకు ఎర్రడాలుగా అయ్యేంత వరకు వేయించుకుంటే ఇంకా టేస్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు వీటిలో మనము కరగబెట్టుకున్నటువంటి బెల్లము ఇలాగా పోసేసుకోవాలి. మనము బెల్లం కరగబెట్టుకున్న తర్వాత ఒక 2 పొంగులు వచ్చిన తర్వాతనే ఇలాగ వడగట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత ఇందులో యాలకల పొడి ముందే వేసాం కదా, ఆ తర్వాత
కొంచెంగా కర్పూరం వేసానన్నమాట. ఇంకా ఈ విధంగా కలియబెడుతూ ఉంటేనే వెంటనే పొడి పొడిగా అవుతుంది. చివర్లో మాత్రము మనం వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు వేసేసి ఇలాగ బాగా కలుపుకోవాలండి. అసలు సూపర్గా కుదిరిందండి. నేను ఎప్పుడు చేయలేదన్నమాట, ఇదే మొదటిసారి. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేసేసి చూపిస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక బౌల్లోకి ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి అటుకుల ప్రసాదం అందులోనే వేసేసి ఇలాగా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మా మున్ని పైకి వెళ్ళి ఒక 3 మామిడాకులు అయితే తీసుకొని వచ్చిందండి. ఇంకా ఆ తర్వాత గడపను ఇలాగా పూజించుకుంటూ ఉన్నాను. ఇంకా గడపను పూజించేటప్పుడు చాలామంది ఏమని అడుగుతున్నారంటే, ఏంటంటే మీరు ముగ్గు చాలా బాగా వేస్తారు, ఎలా వేస్తారు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో నేనైతే 3 భాగాలు ముగ్గు పిండి అయితే ఒక్క భాగము బియ్యపిండి వేసేసి కలిపి ఒక బాక్సులో పెట్టుకుంటానండి. కాబట్టి ముగ్గు చక్కగా కర్ర కూడా చాలా సన్నగా వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. మనకు మామూలుగా ప్రధాన గడప దగ్గర, తులసి కోట దగ్గర, అలాగే ఇలాగ దేవుని గడప దగ్గర ఇలాగ పూజించుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత శ్రీకృష్ణుని ఇలాగ సపరేట్గా పెట్టి ఈ విధంగా దీపాలు వెలిగిద్దాము అని చెప్పేసి ఇలాగ పెట్టేసుకున్నాను. మామూలుగా ప్రమిదలలో పెట్టేటటువంటి నాలికలు అడుగుతూ ఉంటారు కదండి. ఇవి అయితే మాత్రము నంద్యాలలో అన్సర్ జ్యువెలర్స్లో ఉంటాయండి. మనకు ఏ సైజు కావాలంటే అవి దొరుకుతాయన్నమాట. అలాగే దీపం వెలిగించిన తర్వాత ఎప్పుడైనా కూడా ఇట్లాగా కొంచెం క్రాస్గా పెట్టేసి ఇట్లాగా చూస్తూ ఉన్నట్టుగా పెట్టాలంటండి. ఇంకా ఆ తర్వాత కాయ కొట్టేశాను. అలాగే హారతి ఇస్తూ ఉన్నాను. ఇంకా నేను ఎప్పుడైనా కూడా ఏకహారతితో దీపం వెలిగించుకుంటానండి. స్పెషల్ రోజులలో అత్తయ్య ఏం చేస్తారంటే ఈ విధంగా 108 ఒత్తుల కట్ట చేసి ఇస్తారనమాట. చక్కగా ఆవు నేతిలో డిప్ చేసేసి ఈ విధంగా వెలిగించి ఇలాగా హారతి ఇస్తూ ఉంటానండి. ఇంకా ఇప్పుడైతే మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దాము. తులసీ దళాలతో తులతూ చూదామంటే, తులసీ దళాలతో తులతూ చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. చూసారు కదండి మా వదిన గారి పాట ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమిని మనం ఏమంటామో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. కొంతమంది కృష్ణాష్టమి అని, గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జయంతి అని అలాగా పిలుస్తూ ఉంటారు. అయితే శ్రీకృష్ణుడు జన్మించిన రోజు ఈ పండుగను శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున జరుపుకుంటారండి. మెయిన్గా మనకు శనివారం ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రావడం కూడా ఒక అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన రోజు అన్నమాట. అలాగే ఈ పండగ రోజు మనకు చాలామంది ఉపవాసం ఉండి ఆ తర్వాత రాత్రి కృష్ణ విగ్రహాన్ని పూజించి ఉయ్యాలలో ఉంచి ఊపుకుంటూ పాటలు పాడుతూ ఉంటారండి. ఉట్టి కొట్టడం కూడా ఒక ప్రత్యేకత అన్నమాట. ఇంకా ప్రసాదాలంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. మెయిన్గా శ్రీకృష్ణుడు కన్నతల్లి దేవకి కదండి, పెంచిన తల్లి వచ్చేసి యశోద. ఇంకా కన్న తల్లి దేవకి కడుపులో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఒక్కొక్క కోరికలు ఉంటాయి. పులుపు తినాలి, తీపు తినాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రసాదాలు అయితే నేను పెట్టేశాను. చింతకాయ తొక్కు, అలాగే సొంటి, అలాగే వెన్న, ఇంకా పాలు, వాటితో పాటుగా ఉప్పు, కారం, ఇలాగా ఒక 6 ప్రసాదాలు 5 ప్రసాదాలు అయితే చేసేసాను. ఇంకా కొంతమంది ఏంటంటే గాన కృష్ణుడు జన్మించిన తర్వాత బాలింతరాలుగా ఉన్నప్పుడు ఏ కోరికలు కోరారో అలాంటివి మనము ప్రసాదాలుగా చేసి పెడితే మంచిదని అంటారు. కొంతమంది కన్నయ్యకి ఇష్టమైనటువంటి ప్రసాదాలు చేసి పెడితే మంచిదని కొంతమంది అంటారండి. సో మీరు మీ సైడ్ ఏ విధంగా ఏ రకాల ప్రసాదాలు చేసి పెడతారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అటుకుల ప్రసాదం చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. అలాగే లిక్విడ్ కూడా మనం తయారు చేసి పెట్టుకున్నామనుకో ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడే వచ్చారండి మా వారు, కరెక్ట్గా నడి రాత్రి 2 అయిందనమాట. ఇంత టైం పడుతుందండి అక్కడికి పోయి వచ్చేసరికి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అందరికీ మరి ఒకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి.